తిరుపతిలోని గంగమ్మ జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మే 5వ తేదీన ప్రారంభమై మే 13వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఈ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో జాతర జరుగుతుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి పోలీస్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. తాతయ్యగుంట గంగ జాతర సందర్భంగా ఈ నెల 5వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు జరగబోయే ఈ ఉత్సవాల్ని ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు, బోర్డు మెంబర్సు, ఈఓ, మున్సిపల్ కమిషనర్, టీటీడీ అధికారులందరూ కూడా ఇప్పటివరకు 2 సార్లు రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పర్సనల్గా కూడా మా ఆఫీసర్స్ ట్రాఫిక్ తరఫున లా అండ్ ఆర్డర్, పోలీస్, తిరుపతి డిఎస్పీ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. పూర్తిగా పరిశీలించి ఒకవైపు పార్కింగు, వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా లాస్ట్ ఇయర్ యొక్క పరిస్థితులను పూర్తిగా అవగాహనలో తీసుకొని పరిగణలోకి తీసుకొని క్యూ లైన్స్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ రెండింటినీ కూడా పూర్తిగా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చే భక్తులు ప్రాపర్గా క్యూ లైన్లో తీసుకోవడం, దర్శనం చేయించి మళ్ళీ సురక్షితంగా బయటికి పంపడంలో ఈసారి కొన్ని కొత్త పద్ధతులు కూడా ప్రవేశపెట్టడం జరుగుతోంది. అదేవిధంగా బోర్డుతో పూర్తిగా మాట్లాడి విఐపి టైమింగ్స్ కూడా సర్టెన్ టైమింగ్స్ వరకు మాత్రమే కేటాయించి ఆ టైంలో మాత్రమే విఐపీస్ రమ్మని, మిగతా టైం అంతా కూడా ఎక్కువ మంది భక్తులు చాలా సులభతరంగా దర్శనం చేసుకునే విధంగా పూర్తిగా మీటింగ్లో డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అందరు భక్తులు కూడా వచ్చే భక్తులు ప్రాపర్గా పోలీస్ వారు, రెవెన్యూ, మున్సిపాలిటీ, బోర్డు మెంబర్సు ఇచ్చే సూచనలు పాటించి అక్కడ సురక్షితమైన వాతావరణంలో వాకింగ్ కేటాయించే ప్రాంతంలోనే వెహికల్స్ని నిలపడం, క్యూ లైన్స్లో రావడం, స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీడియా మరియు ప్రజలు, తర్వాత అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా విఐపి టైమింగ్స్ని ఫాలో అయ్యి ఎక్కువ మంది భక్తులకి సునాయాసంగా దర్శనం కలిగే విధంగా అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను.